అహష్వేరోజు రాజు వెళ్ళి తన జ్ఞానులను సలహా అడిగినప్పుడు, నా భార్య ఇలా చేసింది, నేను విందుకు పిలిచాను, చాలామంది ప్రధానులు అక్కడ కూర్చొని ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, అది మీకు తెలుసు కదా. అయితే అన్నీ నేను బంగారాన్ని తీసుకొని రండి అన్నప్పుడు వచ్చింది, నా భూముల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళి నా కోట మేడలన్నీ నా చుట్టూరు ఉన్నాయి. అయితే నా భార్యను పిలిచాను, ఒక నపుంసకుడితో నా భార్యను రమ్మని పిలిచాను, ఆవిడ రాలేదు, నా ఆజ్ఞను ధిక్కరించింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. అడుగుతా జ్ఞానులు అన్నారయ్యా, ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా రాణి ఇలా చేసింది, మనం కూడా ఇలా చేద్దాం అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన అణిచివేయడానికి రాణిని వదిలేసేసి విడాకులు ఇచ్చేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోండి, ఇది ఉత్తమమైనటువంటి పని అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ మానవ రీతి జ్ఞానంతో వాళ్ళు సలహా ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, అహష్వేరోజు రాజు లోకానుసారంగా ఉండి ఆలోచించాడు, మానవ రీతిగా ఉండి ఆలోచించి సలహా కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మానవుల దగ్గరికి వెళ్ళాడు, జ్ఞానుల దగ్గరికి వెళ్ళాడు. మనుషులు వారి జ్ఞానాన్ని బట్టి ఇచ్చారు. ఏమిచ్చారు? అయ్యా మీ కుటుంబాన్ని చీలగొట్టుకోండి. అయితే బైబిల్ గ్రంథంలో దావీదు గారు కూడా రాజే. ఒక రకంగా నేను మాట్లాడుకుంటే అహష్వేరోజు రాజు కంటే కూడా ఒక అన్ఇమాజినబుల్ లిస్ట్లో నేను దావీదు గారిని పెడతా. అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు అహష్వేరోజు రాజు. వీళ్ళెవరు పనికిరారు ఆయన ముందు, అంత గొప్పోడు ఆయన. అయితే దావీదు గారు బలశాలే, దావీదు గారు ధైర్యవంతుడే, దావీదు గారు చిన్నతనం నుంచే భయం అనేది ఉంటుంది, కానీ హీ కెన్ ఓవర్కమ్ ఇట్ ఈజీలీ. ఆయన దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేసి ఎంత పెద్ద అబ్స్ట్రగుల్నైనా, ఎంత పెద్ద ఎనిమిని శత్రువునైనా ఎదుర్కోగలడు, అంత ధైర్యవంతుడు. ఇంకా పెద్ద కొంది అది ఇంకా పెరగదా, సైన్యము అన్నీ ఉంటాయిగా. అయితే దావీదు భక్తుడు మాత్రం ఏ సమస్య వచ్చినా ఎక్కడ కురుకుతాడో తెలుసా? ఎక్కడికి వెళ్తాడో తెలుసా? యెహోవా సన్నిధికే వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్తాడు? ఆయనకి ఏ సమస్య వచ్చినా, ఏ సమస్యకు పరిష్కారం ఆయనకు కావాలన్నా ఆయన వెళ్ళేది మాత్రం ఒక చోటికే, అది యెహోవా దేవుని దగ్గరికి. ఆమేన్. అహష్వేరోజు యెహోవా దేవుణ్ణి అడగల, ఎవరిని అడిగాడు? జ్ఞానుల్ని అడిగాడు. ఎందుకు అడిగాడు చెప్పండి? జ్ఞానుల్ని ఎందుకు అడిగాడు? అహష్వేరోజు తన భార్య ఆయన మాట వినలేదు, రాజుగా తన పరువు పోయింది చాలామంది ముందర. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా పరువును వెనక్కి తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి అని జ్ఞానుల్ని అడిగాడు. ఎందుకని? అహష్వేరోజు రాజు అనుకున్నాడు, జ్ఞానులు అంటే జ్ఞానం ఉంటుందిగా, వీళ్ళ సలహా బాగా పనిచేస్తుంది అని అనుకున్నాడు. కాబట్టి జ్ఞానులను అడుగుదాం అని అనుకున్నాడు. కానీ దావీదు దగ్గర జ్ఞానులు లేరా అంటే ఉన్నారు. కానీ దావీదు ఎవరిని అడిగాడు? యెహోవానే అడిగాడు. ఎందుకని? సర్వజ్ఞాని యెహోవా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏముంటుంది తెలుసా? మనుష్యుని జ్ఞానము కంటే కూడా దేవుని యొక్క వెర్రితనమే గొప్పదంట. ఎవరైనా చదివారు ఈ మాట? మనుష్యుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానము కంటే దేవుని వెర్రితనమే గొప్పగా ఉంటుందంట. మరి ఆయన జ్ఞానం ఇంకెలా ఉంటుంది? అవునా కదా? ఆయన ఎప్పుడు వెర్రివాడు కాదులేండి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వేరియేషన్ చెప్పడానికని చెప్పేసి ఏమంటారు, ఎంత తేడా ఉంది మానవుడి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి అని చెప్పడానికి చెప్పేసి ఆ యొక్క లైన్స్ అనేవి వాడారన్నమాట. దేవుని యొక్క వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే మించి ఉందంట. ఈరోజు దేవుణ్ణి అడిగితే నాకు చక్కటి సలహా ఆయన ఇవ్వడా? బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, నేను నీకు ఆలోచన చెప్పేదను అని అంటాడు దేవుడు. నేను నీకు ఆలోచన చెప్పేదను అంటే అర్థం ఏంటి? దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఆలోచన చెప్పడానికి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు జ్ఞానము చెప్పడానికి. ఏదైనా ఒక ప్రశ్న నీ జీవితంలోకి వచ్చింది, ఏదైనా ఒక సాల్వ్ చేయలేని ఒక సమస్య నీ జీవితంలోకి వచ్చింది అనుకో, నీవు దేవుని దగ్గరికి పరిగెడితే ఆయన నీకంట ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈరోజు నీకు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకొని ప్రేమైనటువంటి వారలారా, నీవు ఈరోజు ఎవరిని అడగాలి? ఏ ప్రశ్నకైనా సలహా దేవుణ్ణి అడగండి.
లోకస్తులు మనుషులను అడుగుతారు, లోకస్తులు మనుషుల్ని ఆశ్రయిస్తారు. లోకంలో ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక సమస్య వస్తే మానవుడి దగ్గరికి పరిగెడతాడు మొట్టమొదటిగా, మానవుల్ని ఆశ్రయిస్తాడు మొట్టమొదటిగా, మానవుడి యొక్క జ్ఞానాన్ని ఆశ్రయిస్తాడు మొట్టమొదటిగా. కానీ ఒక విశ్వాసికి ఇటువంటి ప్రశ్నలు వస్తే, ఒక విశ్వాసికి సమస్యలు వస్తే, ఒక విశ్వాసికి చిక్కుముళ్ళు వస్తే, అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఏమంటారు జీవితంలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఏ దాంట్లోనైనా ఒక చిక్కుముడి అనేది వస్తే ఎవరిని అడుగుతారో తెలుసా? అయ్యా నా ముడి విప్పని యేసుక్రీస్తు ప్రభు వారిని. హల్లెలూయా. ఎందుకంటే ఆయనైతే చక్కగా చెప్పగలడండి. ఆమేన్. ఆయనైతే క్లియర్ కట్గా చెప్పగలడండి. ఆయనైతే నా జీవితము నష్టపోకుండా బాగు చేసేలాగా ఆయనకు సమాధానాన్ని చూపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.